హాయ్ అండి. ఈరోజు పటాన్‌చెరులో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వచ్చానండి. ఇక్కడ రేణుకాదేవి ఎంత బావుందో చూడండి. అమ్మవారు నిండుగా కొలువై ఉన్నారండి. ఈ అమ్మవారిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందండి. శివుడికి అభిషేకం చేస్తారు. అట్లానే గుడి బయట బోనాల పండుగ జరుపుతున్నారండి. బోనం తయారు చేయడానికి అందరూ కలిసికట్టుగా కూర్చొని చక్కగా ఒక బిందె తీసుకొని బిందెకు పసుపు రాసి దానికి బొట్లు పెట్టి పసుపు దారం కట్టి పూలమాలలు వేసి ఎంతో ఆనందంతో ఈ బోనాలను రెడీ చేస్తున్నారండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి ఆనందంతో చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటున్నారండి. మేకపోతుని కూడా తెచ్చుకున్నారండి. ఒక మేకపోతుని కూడా అమ్మవారికి కోస్తారంటండి. సాయంత్రం సమయంలో వాళ్ళకి డిన్నర్ పెడతారంటండి. అమ్మవారికి నైవేద్యానికి అప్పాలు వండుతున్నారండి. చూడండి ఆడవాళ్ళందరూ కలిసి ఎంత చక్కగా వండుతున్నారో. అన్నము కూడా వండారండి. ఈ బోనాల్లో బోనము బిందెలో అన్నము వండి వేస్తారంటండి. అట్లానే పచ్చి పులుసు, చింతపండు పులుసు పిసికి మళ్ళా దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి అది ఈ బోనాల్లో వేస్తారంటండి. చాలా చాలా బాగా చేస్తున్నారండి. చూడండి ఎంత కనుల విందుగా ఉంది. అమ్మవారికి నైవేద్యానికి గోడకు పసుపు రాసి బొట్లు పెట్టి ఒక ఇస్తరులో బియ్యం వేసి దానిపైన బోనం పెడుతున్నారండి. మళ్ళీ అమ్మవారికి బట్టలు సిద్ధం చేశారండి. అమ్మవారికి నైవేద్యంగా ముందు బోనం బిందు పెట్టి అందులో వేడివేడి అన్నం వేస్తారంటండి. అందులో వేడివేడి అన్నం వేస్తున్నారండి. తలకు అమ్మవారికి మర్యాదపూర్వకంగా నెత్తిపైన తలపైన చీర కప్పుకున్నారండి. ఇప్పుడు అన్నం వేసేసారండి. అట్లానే అప్పాలు కూడా వేయాలంటండి. అప్పాలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ అప్పాలు అయిపోయిన వెంటనే ముందుగా చిన్న బిందెల్లో ఆ పచ్చి పులుసు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేశారు కదండీ! అయి పక్కన పెట్టుకున్నారు. వేప మండలాల్ని ముందు ఆ బిందెలో పెడుతున్నారు. పెట్టిన తర్వాత మళ్ళీ చిన్న బిందెల్లో పచ్చి పులుసు వేశారు కదండీ! ఆ పచ్చి పులుసు బిందెలు పెడుతున్నారు. తర్వాత అందరూ చేతికి కంకణాలు కట్టుకుంటున్నారండి. కొత్తగా పెళ్ళైన వారితో బోనం ఇప్పించాలంటండి. అందరికీ పసుపు పొట్టి ఇచ్చిన తర్వాత కొత్తగా పెళ్ళైన జంటను కూర్చోబెట్టి వాళ్ళతో పూజ చేపించిన తర్వాత బోనం ఎత్తిస్తారండి. ఇప్పుడు అమ్మవారికి ఇది అయిపోయిన తర్వాత పూజ చేస్తారండి. బోనాలు పెట్టారు కదండి అక్కడ ప్రమిది పైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారండి. వెలిగించి అమ్మవారికి ఆ కోడి మేకపోతుని నైవేద్యంగా చూపిస్తారండి. చూపించిన తర్వాత బోనం ఎత్తుకుంటారండి. మేకపోతుకి పూలమాలతో అలంకరిస్తున్నారండి. ఇది అలంకరించిన తర్వాత ముత్తైదువులు కాళ్ళకు పసుపు రాసుకుని తర్వాత బోనాలు కొత్త పెళ్లి కూతురికి ఎత్తిస్తారండి. కొత్త పెళ్లి కూతురికి బోనం ఎత్తిన తర్వాత నీళ్లను వాళ్ళకి అమ్మవార్లతో సమానమని నీళ్లు ఆరబోస్తారండి. ఈ బోనాలు ఎత్తిన తర్వాత అందరూ ఆనందంతో పిల్లలు, పెద్దవాళ్ళు సంతోషంగా ఈ బోనాల వెనుక సన్నాయి మేళంతో గుడి చుట్టూ తిరుగుతారండి. తిరిగిన తర్వాత ఈ బోనంలో నైవేద్యం ధ్వజస్తంభం ముందు సమర్పిస్తారండి. ఇంతటితో ఈ బోనాల పండుగ పూర్తవుతుందండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.